అమ్మ మోసపోయినా, నాన్న మోసపోయినా, ఎందుకంటే నువ్వు వేసిన ఓటే ఇవాళ నాకు శాపంగా మారింది, రేపు నాకు సమాధి కాబోతుంది. 2.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక మేము బాధపడుతుంటే రేవంత్ రెడ్డి గారు పదవులు వస్తే సరిపోతుందా? మాకు ఉద్యోగాలు వద్దా? ఒకడేమో 50,000 అంటాడు, ఒకడేమో 70,000 అంటాడు, ఒకడేమో 1,00,000 అంటుండు. ఎవరికి ఇచ్చినావు నువ్వు 1,00,000 ఉద్యోగాలు? ఎవరికి ఇచ్చినావు? అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ కూడా దిక్కులేదు. అరే 46 జీవో రద్దు చేయరా అంటే జాబ్ మేళా పెడతా అంటుండు. ఎవరికి పెడతాను జాబ్ మేళా? అది బోగస్ కంపెనీలు వచ్చినాయి. ఆ బోగస్ కంపెనీలు 4 రోజులు వచ్చేదే మా ఉద్యోగాలు మళ్ళీ పీకేస్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆగం చేసినావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రోడ్డు మీదకి ఇచ్చినావు. మా బాధలు తెలియట్లేదు రేవంత్ రెడ్డి. ఆయనే హామీలు ఇచ్చాడు, ఆయన ఏం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఉద్యోగాలు రాకపోవడానికి గల ముఖ్య కారణం ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులే కనిపిస్తున్నారు మనకి. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా ఎగ్జామ్స్ రాసి కూడా వాళ్ళు ఎవరు కూడా మాకు జాబ్ వస్తలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. సో దీనికి రీజన్ ఏందంటారు? ఎక్కడ దీని ఫాల్ట్ ఎంత ఉంది? గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఫిలప్ చేశా అని డప్పా కొట్టుకుంటున్నారు సభల్లో. 2.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక మేము బాధపడుతుంటే రేవంత్ రెడ్డి గారు పదవులు వస్తే సరిపోతుందా? మాకు ఉద్యోగాలు వద్దా? అంటే 2.5 సంవత్సరాల నుంచి మాకు రేవంత్ రెడ్డి గారు బాకీయే కదా ఉద్యోగాలు లేక. ఆయన వచ్చిన ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏది మరి ఆ 2 లక్షల ఉద్యోగాలే ఆ జాబ్ క్యాలెండర్? ఇది ఓన్లీ ఇప్పుడు గ్రూప్ 1 ఇలాంటివి కాకుండా అక్కడ టీచర్స్కి కానివ్వండి చాలా మందిని చూస్తున్నాం. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు మీరేం చేయట్లేదా అని? మా నుంచి ఫాల్ట్ ఏం లేదు కదా. మేము ఉద్యోగాల కోసం వస్తేనే మేము చదువుకొని వెళ్ళిపోదామనే ఆశతో మేము ఉంటున్నాము. కానీ ఆయన ఉద్యోగాలు ఇవ్వట్లేదు కదా. ఈ రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది మాకు? ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది ఈ వేదికగా? మా బాధలు తెలియట్లేదు రేవంత్ రెడ్డి. ఆయనే హామీలు ఇచ్చాడు, ఆయన ఏం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా ఎక్కడ ఉద్యోగాలు ఇస్తాడు? ఇంకేంటి? చాలా బాధ అనిపిస్తుంది. నేను 46 అభ్యర్థిని. 46 జీవోలోనే అన్యాయం జరిగింది. నాకు అన్యాయం జరిగిందని మేము ఇంటింటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరినీ ఒప్పించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా గిరిజనుల బతుకులు, మా ఎస్టీ బతుకులు, ఎస్టీ పిల్లల బతుకులు బాగుపడతాయని మేము ఇంటింటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేము 50,000 ఇచ్చినాం, ఒకడేమో 50,000 అంటాడు, ఒకడేమో 70,000 అంటాడు, ఒకడేమో 1,00,000 అంటుండు. ఎవరికి ఇచ్చినావు నువ్వు 1,00,000 ఉద్యోగాలు? ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఆ నోటిఫికేషన్లో వచ్చిన ఉద్యోగాలను పట్టుకొని ఇవాళ నేను ఇచ్చినా అని చెప్తున్నావు నువ్వు. కాబట్టి నువ్వు ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. కాబట్టి మేము నిరుద్యోగుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకపోతే రేపు జరగబోయే జూబ్లీస్ ఎలక్షన్లోనే మిమ్మల్ని చిత్తుగా వాడగొడతాం. నేను ఒక నిరుద్యోగుల పక్షాన అంటున్నా, ప్రతి ఇంటికి పోతా, నిరుద్యోగులను జరిగిన అన్యాయాన్ని గురించి గట్టిగా ఖండిస్తా. వాళ్ళని వెంటనే ఈసారి ఓడగొడితే ఆ ప్రభుత్వమే అయిపోద్ది, ఆ ప్రభుత్వమే ఖతం అయిపోద్ది. నేను ఎప్పటి నుంచో మా తాత మా నాన్న ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమం కడుపు నుంచి పుట్టిన నేను సాయుధ పోరాటం 1940 నుంచే వచ్చిన పోరాటాన్ని నేను ఖండిస్తూ ఇవాళ మా నిరుద్యోగుల పరుస్తున్నా నేను పోరాటం చేస్తున్నా. కాబట్టి వెంటనే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, అరే 46 జీవో రద్దు చేయరా అంటే నేను జాబ్ మేళా పెడతా అంటుండు. ఎవరికి పెడతాను జాబ్ మేళా? అది బోగస్ కంపెనీలు వచ్చినాయి. ఆ బోగస్ కంపెనీలు 4 రోజులు వచ్చేదే మా ఉద్యోగాలు మళ్ళీ పీకేస్తారు. ఎందుకు జాబ్ మేళా? ఆ జాబ్ మేళా తోటి దొంగ వ్యాపారం చేస్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడైనా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అన్నప్పుడే మేము ఓటేసిన, వాడు సీఎం కాలే, మా 46 జీవో రద్దు కాలే. కాబట్టి మేము వెంటనే అనేది ఏంటంటే మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోతే జూబ్లీస్లో మా నిరుద్యోగులు తడకాయేమో మేము చూపిస్తామని. జై తెలంగాణ, జై నిరుద్యోగి. అందరికీ నమస్కారం. ఇలా తెలంగాణలో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా నిరుద్యోగులు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా తప్పులు తడకక మేము గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ని నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఏ విధంగా మీరు ఉద్యోగాలు ఇచ్చి వచ్చిన నెలల్లోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసే దమ్మున్న కాంగ్రెస్కి ఈ 22 నెలల్లో మిగతా ఉద్యోగాలు భర్తీ చేసే దమ్ము లేదా?
ఒకటే అడుగుతున్నా, వచ్చిన ఒక నెలలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసే కాంగ్రెస్ పార్టీకి దమ్మున్న కాంగ్రెస్కి మరి వచ్చి 23 నెలలు అవుతుంది, దాదాపు మిగతా ఉద్యోగాలు భర్తీ చేసే దమ్ము లేదా? అంటే 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను, అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. మా డిఎస్సికి సంబంధించి ఇప్పటికీ 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు టీచర్లకు, మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన నిరుద్యోగులకు ఎందుకు భర్తీ చేస్తలేరు? అది కూడా ఆలోచన చేయాలి కదా. మరి ఈ విధంగా భర్తీ చేయాల్సినా కూడా మాకు 30,000 డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అరే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి దగా డిఎస్సి అయింది. ఈ విధంగా మాకు అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీడీఓలకు, ఎస్పెషల్లీ బీడీఓలకు జియో నెంబర్ 108 ద్వారా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ప్రమోషన్ కోటాలో పోతూ ఉన్నాయి ఉద్యోగాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తక్కువ వస్తూ ఉన్నాయి. ఆ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ కోటాను మార్చండి. కేంద్ర ప్రభుత్వం ద్వారానే భర్తీ చేసిన కేంద్రీయ విద్యాలయంలోనే 66% 2/3 వంతు వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తుంది, 1/3 వంతు వచ్చేసి ప్రమోషన్ పోతా ఉన్నాయి. కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతూ ఉంది. అంటే ఈ ఉపాధ్యాయుల సంఘాల కోసం పనిచేస్తూ ఉందా రాష్ట్ర గవర్నమెంట్, లేకుంటే నిరుద్యోగుల కోసం పనిచేస్తా అనేది తెలియజెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఇది వల్ల మేము చాలా అన్యాయం జరిగింది బీఈడీ అభ్యర్థులకు. మరి మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఉంది కదా. మా బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 25,000తో మెగా డిఎస్సి చేయాల్సి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం నిరుద్యోగులే ఉన్నారు. ఎందుకు ఇదంతా? అంటే ఎక్కడ లోపం ఉంది ఇది? అయితే ఏదైతే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు వేస్తని చెప్పిండు, కానీ 2 లక్షల ఉద్యోగాలు ఆయన వేయలే. ఆయన వేసింది 16,000 ఉద్యోగాలు. ఓన్లీ స్కూల్ టీచర్లు, మన దాన్ని ఏమంటారు, అది హాస్టల్ వెల్ఫేరు, కొన్ని ఉద్యోగాలు తప్పితే వేసింది. కానీ ఆయన 2 లక్షల ఉద్యోగాలు వేయలే. 2 లక్షల ఉద్యోగాలు వేసింది మొత్తం కేసీఆరే. కేసీఆర్ గవర్నమెంట్లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ అన్నీ వేసింది. దాన్ని మాత్రం ఓన్లీ ఈయన అపార్ట్మెంటు పత్రాలు, నియామక పత్రాలు ఇచ్చిండు, నిజాం కాలేజీలో పెట్టుకుండు, అది హైటెక్ సిటీలో పెట్టుకుండు, కానీ ఆయన వేసింది ఏం లేదు. మేము ఒకటే ఈ సభా వేదిక చెప్తున్నాం, మాకు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు బాకీ కార్డు కోసం ఈరోజు ఆల్ పార్టీస్ వస్తున్నాయి ఇక్కడికి. ఒకటే పార్టీ కాదు, బీజేపీ వస్తుంది, అక్కడ మన అది సిపిఎం వస్తుంది, ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న, హరీష్ రావు గారు వస్తారు. మేము చెప్పేది ఒకటే ఈ సభా వేదిక నుంచి, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఫిల్ చేసి నేనున్నా అని చెప్పి మాటలు తప్పితే శంకుస్థాపనలు చేసుడు తప్పితే ఆయన చేసింది ఏం లేదు. శంకుస్థాపనలు చేసి మళ్ళీ మేము చేసిందని చెప్తున్నాం, కానీ ఏం చేసుడు లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా టీచర్ జాబ్స్ వాటికి వస్తున్నాయని, ఇప్పుడు వాటిల్లో కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి పోస్టులన్నీ కూడా అని అంటున్నారు. మరి వాటి మీద టీచర్ జాబులు ఖాళీగా ఉన్నాయండి. వేసిందంతా అది కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు కదా, ఆయన వేసింది ఏం లేదు. మొత్తం కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే వేసిండు. రాష్ట్రంలో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు అంటున్నారు కదా, అక్కడ ఎక్కడ లోపం ఉందంటారు? అసలు ఏం జరిగిందంటారు? లోపం ఒక్కటే అండి, మేనిఫెస్టో ప్రకటిస్తే టైం టు టైం ఏ టైంలో నోటిఫికేషన్ వస్తుందో, ఏ టైంలో చదువుకోవాలో అనేది నిరుద్యోగులకు అర్థమవుతుంది. మరి జాబ్ మేనిఫెస్టో విడుదల చేస్తే మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది అంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేస్తే మాకు ఎలాంటి రోడ్లపైన రావాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, రాస్తారోకలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక నిరుద్యోగి జాబ్ క్యాలెండర్ ఇస్తే అరే ఆ నెలలో ఒక నోటిఫికేషన్ వస్తుంది, 1, 10, 5, 20, 30 ఎంతో నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని చదువుకుంటామని చదువుకుంటారు తప్ప. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ కూడా దిక్కులేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు. 2 లక్షల ఉద్యోగాలలో మహా అయితే 10,000 ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిపి ఉద్యోగం భర్తీ చేయవచ్చు. మరి 1,80,000-90,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. దీనికోసం మేము నిరుద్యోగుల తరపున ఈరోజు ఇక్కడ నిరుద్యోగుల బాకీ అని మేము రావడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చిద్దిసొద్ది ఉంటే వెంటనే 1,00,000-2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమనండి ఈ నెలలో చూద్దాం. మరి ఆర్థిక ఆమోదం కోసం బడ్జెట్ లేదంటారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలా జరిగిందండి పరిపాలన? మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ఏర్పడిన నుంచి ఎందుకు ఇంత బాకీలు అవుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఇంత బాకీలు కాలేదు. మరి దీంట్లో ఏమైనా అవినీతి ఆక్రమాలు జరుగుతున్నాయేమని మాకు కూడా అనుమానంగా ఉంది. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే మేము చాలా హ్యాపీ. నిరుద్యోగుల తరపున వాడుకొని ఈరోజు నిరుద్యోగుల తరపున ఎమ్మెల్సీగా ఎక్కిన మన బల్మూరి వెంకట్, రియాజ్, కోదండరాం గారు మరి ఎందుకు నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడడం లేదు? మరి మీ స్వలాభం కోసం మీరు చూసుకుంటున్నారా? మరి అసలు నిరుద్యోగులను వాడుకున్నారా? అసలు ఏంది మీ పరిస్థితి ఏంది? ఇంత దారుణంగా ఉంటారా? ఒక ఎమ్మెల్సీ అయినా కానీ
కోదండరాం కానీ నిరుద్యోగుల తరపున పోరాటం చేసిన మీరు ఉస్మానియాలో తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులతో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మాకు ఇంత మోసం చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన బెల్మూరి వెంకట్ కానీ రియాజ్ కానీ కోదండరాం కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమని డిమాండ్ చేయండి అంతే తప్ప కానీ మీరు పదవులపైన కూర్చొని మీ సుఖం కోసం మీరు చూసుకోకండి ఇప్పటికైనా నిరుద్యోగుల కోసం పోరాటానికి ముందుకు రండి ఇన్ని రోజులు మన తీర్మార్ మల్లన్న గారు నిరుద్యోగుల పక్షాన చాలా మాట్లాడారు మరి ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడడం లేదు అంటే కాంగ్రెస్ పోయినందుకు మూగబోయారా ఏంది అర్థం కావడం లేదు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే భర్తీ చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మా నిరుద్యోగుల తరపున చాలామంది నిరుద్యోగులు పోటీ చేయడం జరుగుతుంది వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళతోనే మేము 6 గ్యారెంటీలు మీరు చేసిన మోసాల గురించి మేము ప్రచారం చేసుకొని గెలుస్తామని ఆశిస్తున్నాం మా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అక్కడ చూస్తే 90% గిరిజన ఆదివాసీ నిరుద్యోగులు ఉంటారు అక్కడ చాలామంది స్కూళ్ళలో పాఠశాలలు లేవు అక్కడ సిఆర్టీగా కొంతమందిని కాంట్రాక్టరీ అవుట్సోర్సింగ్ పోస్టులుగా కొనసాగిస్తున్నారు మా ఐటీడీఏ పరిధిలో కానీ ఆదిలాబాద్ జిల్లాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అది చూస్తే కూడా కనీసం ఆ ఉద్యోగస్తులు కనీసం అర్హత లేకున్నా కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఐటీడీఏలో మేము చాలాసార్లు ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది అవినీతి ఆక్రమాల అడ్డా మా ఐటీడీఏ అడ్డాగా మారింది ఇందులో చాలామంది విద్యార్థులకు కానీ నిరుద్యోగులు కానీ పోస్టులు రావడం లేదు సీట్లు రావడం లేదు గురుకుల పాఠశాలలో కానీ ఆశ్రమ పాఠశాలలో కానీ చాలాసార్లు మేము సీట్లు పెంచాలని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది మరి సిఆర్టీగా కనీసం టెట్ అర్హత లేని వాళ్ళకు కూడా అందులో చేర్చుకోవడం జరిగింది నా ఆధారాలతో సహా నేను కొన్ని రోజులలో బయట కూడా వస్తాను నేను ఈరోజు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా అధికారుల దగ్గర కానీ ఇవ్వరు మరి ప్రభుత్వ పాఠశాలలో పోవడానికి కనీస వసతులు కూడా లేవు టాయిలెట్స్ బాత్రూమ్లు కూడా కొన్ని పాఠశాలల్లో ఇప్పటికి కూడా లేవు దానిని కొన్ని గురుకుల పాఠశాలలు కూలే పరిస్థితిలో ఉన్నాయి మొన్న ఆదిలాబాద్ కలెక్టర్ బంగ్లానే కూలిపోయింది మరి ఇలాంటి చాలా భవనాలు పురాతనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని అది కూడా రిపేర్ చేయాలి కొత్తగా బిల్డింగ్లు నిర్మించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మరి నిరుద్యోగులు అంటారా ఐటీడీఏలో చూస్తే కనీసం 30,000 నిరుద్యోగులు ఇక్కడ మాకు స్పెషల్ డిఎస్సి నిర్మిస్తారని మేము గత 3-4 సంవత్సరాల నుండి వేచి చూస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు ఇప్పటికీ మేము చాలా నష్టపోయాం జీవో నంబర్ 3 వల్ల కాబట్టి నేను ప్రభుత్వం చెప్పదలుచుకున్నది ఒకటే మా ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఏలో ప్రత్యేకంగా స్పెషల్ డిఎస్సి ఐటీడీఏ బ్యాక్లాగ్ పోస్టులు నిరుద్యోగులకు ప్రత్యేకంగా పాఠశాలలు కళాశాలలు ప్రత్యేక భవనాలు నిర్మించాలని ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాను నిరుద్యోగుల గురించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు అలాగే మీరు కూడా నిరుద్యోగుల తరపున నామినేషన్ వేయడం జరిగింది కదా సో మరి ఇంకా ఎటువంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారు ఎక్కడ లోపం ఉందనుకుంటున్నారు ఎప్పుడైతే నిరుద్యోగులని 30 లక్షల మంది నిరుద్యోగుల్ని రేవంత్ రెడ్డి మోసం చేసిండో అప్పుడే నిరుద్యోగులంతా ఏకతాటిపై వచ్చి ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి వాళ్ళ గొంతుగా ఇవాళ జూబ్లీస్లో నేను నామినేషన్ వేసిన ఇవాళ వాళ్ళపైన కొట్లాడతా ఏ విధంగా అయితే నువ్వు ఉచిత హామీల పేరు చెప్పి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు మోసం చేసినావో 30 లక్షల మంది నిరుద్యోగులు మోసం చేసినావో ఎందుకంటే ఇవాళ బాకీ కాడని చెప్పినావు మా నిరుద్యోగులకు నువ్వు బాకీ ఉన్నావు 30 లక్షల మంది నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వడంలో బాకీ ఉన్నావు రైతులకు బాకీ ఉన్నావు అక్క చెల్లెలకు బాకీ ఉన్నావు విద్యార్థులకు బాకీ ఉన్నావు యావత్ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి నువ్వు బాకీ ఉన్నావు కాబట్టి హలో నిరుద్యోగి చలో జూబ్లీస్ అని ప్రకటించినావు కాంగ్రెస్ హటావో నిరుద్యోగ బచావో అనే కార్యక్రమం వెళ్తున్నాం కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆగం చేసినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రోడ్డు మీదకి ఇచ్చినాం కనీసం వాళ్ళ పరిస్థితి దౌర్భాగ్యం ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో నిరుద్యోగి బచావో అన్నటువంటి నిరంతరం వెళ్తున్నాం అక్క ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 అమ్ముకున్నారు రేవంత్ రెడ్డి గ్రూప్ 2 పోస్టులు అమ్ముకున్నారు జీవో నంబర్ 29 తీసుకొచ్చి గ్రూప్ 1లో అవకతవకలు జరిగిన ఇవాళ గ్రూప్ 1లో మేము సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమని అంటే ఇవాళ నిరుద్యోగుల తరపు నుంచి నిలబడతా అన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్రుల తరపు నుంచి నిలబడతా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్యోగాలు లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొంతుకు వస్తుంటే నా అక్కలారా చెల్లెలారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా ఎక్కడ ఉన్నారు ఎక్కడ పనుకున్నారు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఈ జీవో నంబర్ 29 ద్వారా ఆంధ్రలకు 70% ఉన్నతమైన రెడ్డిలకు కమ్మలకు ఉద్యోగాలు కట్టబడుతుంటే ఇవాళ ఎందుకు ఇచ్చేస్తలేరు గ్రూప్ 2 అమ్ముకున్నారు కాబట్టి దిక్కు మారిన జీవోలన్నీ రద్దు చేసి జీవో నంబర్ 29 రద్దు చేయాలి జీవో నంబర్ 46 రద్దు చేయాలి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కానిస్టేబుల్ ఎస్ఐ జీపీ పోస్టులు
2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మా కొట్లాడతా సాగుతూనే ఉంటుంది, మా పోరాటం ముందుకు వెళ్తూనే ఉంటుంది. దీనిలో మా పోరాటం వెనుక 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. మా అక్క, మా అన్న, తమ్ముడు, చెల్లెలు, ప్రతి ఒక్క 4 కోట్ల మంది ప్రజలు కూడా మాకు మద్దతు తెలుపుతారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అమ్మ మోసపోయినా, నాన్న మోసపోయినా, ఎందుకంటే నువ్వు వేసిన ఓటే ఇవాళ నాకు శాపంగా మారింది, రేపు నాకు సమాధి కాబోతుంది. ఏదైతే కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అని చెప్పినవో నీ యొక్క బిడ్డ బతుకు ఆగమైపోతుందమ్మా. నీ ఎక్కడున్నావు అమ్మా? ఎందుకంటే ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయకమ్మా. మా జీవితం మొత్తం ఆగం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ పడినారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే ఎమ్మెల్సీలు, అధికారులంతా ఎక్కడ పడినారు? నిరుద్యోగుల మంది 12 మంది నిరుద్యోగులు చచ్చిపోతుంటే ఇవాళ మా అమ్మ నాన్నలు కన్నీరు పర్వతం అవుతున్నారు. 60 సంవత్సరాలు దాటితే కూడా, 60 సంవత్సరాలు పైబడినా కూడా మేము వాళ్ళని పోషించలేక కనీసం లైబ్రరీకి పరిమితం అవుతున్నాం. అమ్మ నన్ను క్షమించమ్మా, రేపు నేను చచ్చిపోతే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణం అమ్మ. ఎందుకంటే ఇప్పటికీ అనేక రకాల దాడులు చేస్తున్నారు, అనేక రకాలుగా మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అనేక రకాల టార్చర్ చేస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి, చూడండి. ఎందుకంటే ఇప్పటికి మేము చాలా మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి వెళ్ళలేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటామో మొత్తమో తెలియని పరిస్థితుల్లో గుండాలతోటి అఘాయితలు చేపిస్తున్నారు, దాడులు చేపిస్తున్నారు, దగా, మోసం, కుట్రలు చేస్తున్నారు. అమ్మలారా, అక్కలారా, జూబ్లీస్ ప్రజలారా, ఇప్పటికన్నా మీరు ఇచ్చేసి ఓటు వేయకండి. నిజంగా మీరు మర్చిపోయి బిర్యానీకి మీరు ఓటేస్తే రేపు పొద్దునే హైడ్రా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూలుస్తుందమ్మా. మీకు 2 చేతులు ఇది చేస్తాము.